డిసెంబర్ 5వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ పతిత ప్రపంచం ఒక పురాతన గ్రామం. ఇది మీరు నివసించేందుకు యోగ్యమైనది కాదు. మీరిప్పుడు నూతన పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి తన పిల్లల ఉన్నతి కొరకు ఏ ఉపాయాన్ని, యుక్తిని తెలియజేస్తారు? సమాధానం: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులై బాప్ దాదా మతమును అనుసరిస్తూ ఉండండి. బాప్ దాదా ఇరువురు కూడా కలిసి ఉన్నారు కనుక బ్రహ్మబాబా చెప్పిన దానిని ఆచరించటం ద్వారా ఏదేని నష్టం వాటిల్లినా కూడా బాధ్యత శివబాబాదే. వారు అంతా కూడా సరిచేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి. శివబాబా మతమని భావించి నడుచుకుంటూ ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బంధనాలను తెంచుకునేందుకు ఉపాయాలను రచించాలి. ప్రియమైన తండ్రిపై గాఢమైన ప్రీతిని ఉంచాలి. అందరికీ తండ్రి సందేశం అనేది ఇచ్చి అందరి కళ్యాణం చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: దూరదేశీ బుద్ధి ద్వారా, అంటే దూరదృష్టి అనే బుద్ధి ద్వారా ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బెగ్గర్ టు ప్రిన్స్, బికారుల నుంచి రాజకుమారులుగా అయ్యే చదువు పట్ల చాలా గమనం అనేది ఉంచుకోవాలి. సత్యమైన స్మృతి చార్టును ఉంచాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంకల్పం అనే బీజాన్ని కళ్యాణం యొక్క శుభ భావనతో నిండుగా ఉంచుకునేవారు విశ్వ కళ్యాణకారి భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే వృక్షం యొక్క సారమంతా కూడా బీజంలో ఉంటుందో అలా సంకల్ప రూపీ బీజము ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభ భావన కలదిగా ఉండాలి. అందరినీ తండ్రి సమానంగా చేసే భావన నిర్బలులను కూడా బలవంతులుగా, దుఃఖి అశాంత ఆత్మలను సుఖంగా, శాంతిగా తయారు చేసే భావన యొక్క రసము లేక సారము ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. ఏ ఒక్క సంకల్ప రూపీ బీజము కూడా, అంటే ఒక సంకల్పం కూడా ఈ సారంతో ఖాళీగా అనగా వ్యర్థంగా ఉండరాదు. కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి. అప్పుడు తండ్రి సమానంగా విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: మాయ యొక్క చిక్కులతో భయపడేందుకు బదులు పరమాత్మతో మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకుంటూ ఉండండి. మంచిది. ఓం శాంతి.